గాజు గ్లాసు గురించి ఎంత రచ్చ జరిగిందో మనకు తెలుసు. ఎవడు పడితే ఆడు ఏది పడితే అది. అరే మరి ముందు మీరు గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకుంటారా? మీకు అసలు దేనికి ఓటేయాలో మీకే తెలియదు. మీరేంటరా, మీరు రాజకీయాలు చేస్తారా? మీది ఒక పార్టీయేనా? ఆయన ఒక నాయకుడా? ఇది అసలు మీది అసలు రాజకీయ పార్టీ కాదు. అసలు మీరు దేనికి పోటీ చేస్తున్నారో, ఎందుకు పోటీ చేస్తున్నారో, ఏమి మీది ఒక పిల్ల పార్టీ అనుకునే స్థాయి నుంచి ఈరోజు భారతదేశంలోనే 100కి 100% 100% స్ట్రైక్ రేట్తో ఉన్న ఏకైక పార్టీ ఇండియాలోనే. ఇప్పటి వరకు ఏ పార్టీకి లేదు, ఇక ముందు వస్తుందో రాదో కూడా తెలియదు. తర్వాత కూడా కష్టమే అనుకుంటా. ఇంకెవరికి వచ్చే అవకాశం కనిపించలే. పోటీ చేసిన 21 స్థానాలకి 21 కొట్టి పడేశాడు. మొన్నటి వరకు ఎలక్షన్స్ ముందు మనం ఒక స్పీచ్ కూడా చూసాం. 89% మనం స్ట్రైక్ రేట్తో ఈసారి గెలవాలి. ఎలక్షన్ దగ్గరికి వచ్చేప్పటికి 89 కాదు, మనకి 100% అని. ఏదో ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అలా అనుకున్నారు. బయట వాళ్ళు అయితే ఈ పిచ్చోళ్ళకి ఇంకా పిచ్చ ఎక్కువైపోయింది, ఏది పడితే అది అనుకుంటున్నారు, ఇలా ఆశగా అంతు పొంతు లేనట్టుంది కదా అనుకున్నారు. కొట్టే దెబ్బకి, ఆయన కొట్టిన దెబ్బకి ఒక్కొక్కడికి బయర్లు కమ్మి మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కడికి ఎక్కడ 151, ఎక్కడ 11 తీసి మధ్యలో ఒక 5ని అలా తీసి పక్కన పెడతాడు. అన్నాడు, మరి సరదాగా అన్నాడు తెలియదు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు జనాలు, బాగా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నారు. అదే అంటుంది సినిమాలు అన్నట్టు. ఆయన ఏదో సరదాగానుండే, ఈయన మాత్రం జనాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. మధ్యలో 5ని తీసి ఈయనకి ఆయనకి ఎవరికి టీడీపీకి ఇచ్చారు.